హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము విజయవాడలోని రమేష్ హాస్పిటల్ సిగ్నల్స్ దగ్గర ఉన్నటువంటి మండి మాఫియాకి అయితే వచ్చేసామండి. ఇది గురునానక్ కాలనీ ఎంట్రన్స్లో కేఎఫ్సి బిల్డింగ్ పక్కనైతే ఉంటుంది. దీనిలో 3 రెస్టారెంట్స్ అయితే ఉంటాయండి. ఒకటి మండి క్రూడ్స్, 2 మండి మాఫియా అండ్ మండి కాబుల్ అండి. మేమైతే కనుక మండి మాఫియాకి అయితే వచ్చాము. ఇక్కడ ఎంట్రన్స్లో అయితే అరబిక్ షేక్స్ స్వాగతం పలుకుతున్నట్టయితే కట్అవుట్లు అయితే ఏర్పాటు చేశారండి. ఇది చూడటానికి అయితే చాలా బాగుంది, న్యాచురల్గా అనిపించింది. ఇంకా ఇది హోటల్ అంబియన్స్ అండి. చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగుందండి. అంబియన్స్ అయితే అదిరిపోయింది. మనకి గల్ఫ్ దేశంలో కనిపించే ఈత చెట్లు లేకపోతే ఖర్జూరపు చెట్లు ఉంటాయి కదండి, ఆ థీమ్లో అయితే ఇక్కడ ట్రీస్ని అయితే ఏర్పాటు చేశారు. అవైతే చాలా అంటే చాలా బాగున్నాయండి. మేమైతే 12:30 1:45 అయితే వెళ్ళామండి. అప్పుడు రెస్టారెంట్ చాలా ఖాళీగా ఉంది. ఫస్ట్ మేమైతే టేబుల్ మీద కూర్చుందాం అనుకున్నాము. తర్వాత వద్దు డోమ్స్లోనే కూర్చుందామని చెప్పేసి మేమైతే లోపలే కూర్చున్నామండి. ఇదైతే ఈ రెస్టారెంట్ యొక్క మెన్యూ కార్డ్ అండి. దీనిలో సూప్స్ దగ్గర నుంచి నాన్ వెజ్ స్టార్టర్స్, వెజ్ మండీస్, నాన్ వెజ్ మండీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకా వీళ్ళ దగ్గర అయితే స్పెషల్ మండీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఈ రెస్టారెంట్కి అయితే జ్యూసీ క్రాబ్ మండీ అయితే స్పెషల్ అండి. జనరల్గా మిలిటరీ హోటల్లోనే మనకి క్రాబ్ అనే ఐటెం దొరుకుతుంది విజయవాడలో మోస్ట్లీ. కానీ ఈ మండీ మాఫియాలో క్రాబ్ మండీ అయితే అవైలబుల్గా ఉందండి. మేమైతే కనుక ఆంధ్రా చికెన్ మండీని అయితే తెప్పించుకున్నాము. ఇది మెన్యూలో లేదండి. మాకు గ్రేవీగా కావాలి, కలుపుడ కావాలనుకుంటే కావాలి అని అడిగితే ఆయనైతే ఇది తీసుకోండి, కలుపుడ కూడా బాగుంటుందని చెప్పారు. ఇంకా మేము అదే ఆర్డర్ చేసుకున్నామండి. ఇది అంబియన్స్ అండి. చూసారా అసలు ఎంత అంటే ఎంత బాగుందోనండి. పిల్లలైతే కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మా బిర్యానీ అయితే వచ్చేసిందండి. ఇది మేము హాఫ్ అయితే చెప్పామండి. హాఫ్ వచ్చేసి 599 అయితే ఛార్జ్ చేశారు. నేను ఎక్స్ట్రాగా 2 ప్లేట్లు ఇమ్మని చెప్పాను నాకు, మా అత్తగారికి. ఇంకా మేమైతే ప్లేట్లో తీసుకొని పిల్లలిద్దరు అయితే ప్లేట్లో తిన్నారండి. నిజంగా చెప్తున్నానండి, టేస్ట్ అయితే అదిరిపోయిందండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మనం పెట్టిన ప్రతి రూపాయి కూడా వర్త్ అనిపించింది నాకైతే కనుక. పీసెస్ కూడా పెద్ద పెద్ద పీసెస్ ఇచ్చారు. కలుపు కూడా గ్రేవీగా ఉంది. వాళ్ళు ఇచ్చిన గ్రేవీ కానీ పెరుగు చట్నీ కానీ అవన్నీ అంటే సూపర్గా ఉన్నాయండి. నేను ఎక్స్ట్రాగా అయితే ప్లెయిన్ రైస్ అయితే తెప్పించానండి. దీని కాస్ట్ అయితే 199 అయితే ఛార్జ్ చేశారు. ఇది కూడా క్వాంటిటీ చాలానే ఇచ్చారండి. సరే పిల్లలైతే కాస్త పెట్టేసుకుని ఇంకా ఎక్కువైపోయింది వాళ్ళకి. ఇక నేను అదైతే పార్సల్ చేయించానండి. రైసు ఇంకా 2 పీసెస్ కూడా మిగిలినాయి, చాలా ఎక్కువ వచ్చినాయి అనమాట. నేను వాటిని అయితే పార్సల్ అయితే చేయించేశాను. దాని తర్వాత డిజర్ట్కి వచ్చేసామండి. ఇక్కడ ఫేమస్ అయినటువంటి కునాఫా అయితే మేము ఆర్డర్ చేసామండి. దీని కాస్ట్ అయితే కొంచెం నాకు ఎక్కువే అనిపించింది. 299 అయితే ఛార్జ్ చేశారు. కానీ నిజంగా ఇది ఒక స్పెషల్ ఐటమ్ అని చెప్పొచ్చండి. చాలా బాగుందండి, వెరైటీగా ఉంది, చాలా బాగుంది. పైనేమో క్రిస్పీగా, లోపలేమో సాఫ్టీగా, చాలా అంటే చాలా బాగుందండి. ముందుగా అయితే మేము మా అత్తగారికి పెట్టేసి తర్వాత అయితే నేను సిరప్ ఇస్తారండి వీళ్ళు, షుగర్ సిరప్ అయితే ఇస్తారు. ఆ కునాఫా మీద మనం సిరప్ పోసుకొని ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత దాన్ని తింటే కనుక టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది, డిఫరెంట్ టేస్ట్గా ఉంది. కానీ ఇద్దరికైతే వెగిటి వస్తుందండి. 3-4 మెంబర్స్కి అయితే సఫిషియెంట్గా అయితే సరిపోయింది. ఓవరాల్గా టేస్ట్ అయితే కనుక అద్దరిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది. 2 ఐటమ్స్ కూడా నిజంగా అమేజింగ్ అండి. మనం పెట్టిన ప్రతి రూపాయికి కూడా చాలా వర్త్గా అనిపించింది నాకు. ఇంకా ఛాన్స్ ఉంటే కనుక ఇంకోసారి కూడా వెళ్ళాలని అయితే అనిపించింది నాకు ఈ రెస్టారెంట్కి అయితే. తప్పకుండా మీరు కూడా ఎవరైనా ఉంటే కనుక వెళ్ళండి. ఫైనల్గా మా బిల్లు అయితే వచ్చేసిందండి. ఇది మా బిల్లు. ఇంత అయిందండి, పర్లేదు, రీజనబుల్గానే అయింది. మాకు ఈవినింగ్ కూడా పిల్లలు మళ్ళీ అదే బిర్యానీ అయితే తిన్నారండి. ఇంతేనండి స్మాల్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. థ్యాంక్ యూ.